క్యాబేజీ చల్లకూరండి. సో, దీనికి పుల్లని పెరుగుంటే బావుంటుంది. అంటే మరీ పుల్లగా ఉండకూడదు. కొంచెం పుల్లగా ఉన్న పెరుగు బావుంటుందండి. శనగపిండి, టొమాటోస్, మెయిన్ ఇంగ్రీడియెంట్ క్యాబేజ్ అండి. క్యాబేజ్ స్మెల్ ఇష్టపడని వాళ్ళు గానీ, క్యాబేజ్ ఇష్టపడని వాళ్ళు గానీ, ఈ రెసిపీ చాలా ఈజీగా తింటారండి. అసలు మీరు బాగా ఫైన్‌గా కట్ చేస్తే అది క్యాబేజ్ అని కూడా తెలీదనమాట. అంత టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. కుకింగ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకుని తాలింపు వేసుకోవాలి. మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. సో ఇవి బాగా వేగించుకున్న తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ అండి. కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిపోయిన తర్వాత క్యాబేజ్ వేసేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. జస్ట్ కొంచెం వేసుకోండి. ఉడికిన తర్వాత మరి కొంచెం వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కుక్కర్లో పెట్టుకుని 3 విజిల్స్ రానిచ్చేస్తామండి ఫాస్ట్గా అవ్వడానికి. ఇలా కొంచెం క్యాబేజ్ వేగినట్టు అవ్వాలన్నమాట అండి. ఇది చాలా త్వరగా అయిపోయే రెసిపీ. ఎందుకనంటే ఇది మనం కుక్కర్లో చేసుకుంటున్నాం కదా. సో ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాము. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేగించిన తర్వాత క్యాబేజ్ వేసుకున్నాము. సాల్ట్ వేసేసరికి క్యాబేజ్ ఉడికిపోతుందండి, వేగిపోతుంది త్వరగా. ఇప్పుడు అందులో టొమాటోస్ యాడ్ చేసేసుకుని కొంచెం వాటర్ పోసుకుని 3 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో టొమాటోస్ కూడా వేసేసుకోవాలి. పెరుగు పులుపును బట్టి మీరు టొమాటోస్ పెంచుకోవాలండి. పెరుగు బాగా కమ్మగా ఉంటే టొమాటోస్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. కొంచెం మాదిరి పుల్లగా ఉంటే టొమాటో పర్సెంటేజ్ తగ్గించుకోవాలండి. సో టొమాటో కూడా కొంచెం ఒక 1 మినిట్ అయింది కదండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకుని విజిల్స్ రానిచ్చేసుకోవాలి. మార్నింగ్ టైం ఎంప్లాయీస్కి ఇది చాలా బెస్ట్ రెసిపీ అండి అండ్ హెల్తీ రెసిపీ. ఇక్కడ ఇది పెరుగు అండి. పెరుగు, శనగపిండి వేసేసాను, కలిపేసాను. సో ఇప్పుడు కొంచెం పసుపు, కారం కూడా, కొంచెం వాటర్ కూడా వేసేసుకుని కలిపేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ 3 విజిల్స్ వచ్చేసినాయి కదా. సో అందులో ఈ మిక్చర్ కలిపెట్టమేనండి, అంతే అయిపోయింది. తర్వాత ఈ విధంగా ఉంది, శుభ్రంగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం కలుపుకున్న మిక్చర్ ఇందులో కలిపేసుకుంటామే. ఇందాక వెల్లుల్లిపాయ వేయడం మర్చిపోయానండి. వెల్లుల్లిపాయ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లోనైనా వేసేస్తున్నా. ఇలా కొంచెం బాగా చితక్కొట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసేసుకోండి. ఇలా కలుపుకున్న శనగపిండి, పెరుగు మిక్చర్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలండి. కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి, కొంచెం చిక్కగా ఉంది. గుమగుమలాడే క్యాబేజీ చల్లకూర రెడీ అండి. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఫ్రాగ్రెన్స్ ఉంటుందండి. అసలు ఆ స్మెల్ అసలు మీరు క్యాబేజీ అని మీరు ఐడెంటిఫై చేయలేరు అనమాట. ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్ ఇవన్నీ వేసాం కదా, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సో ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ చెక్ చేసుకోవాలండి. ఇందాక కొంచెం వేసాం కదా, ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసేసుకుని కలిపేసుకోవాలి. ఫైనల్